వెనకాల నిజం ఎట్లా కొట్లాడుకుంటారు వాళ్ళు. అది వానికి కూడా పక్కోని గుండుకు అమ్మా ఒక్కొక్క లైన్ తగ్గించు కొంచెం. నీ సాగేగా ఆ పిచ్చి అయితే వస్తుంది నాకు ఈ గొంతుకు. బాయ్స్ పాడాలమ్మా. హోసన్నా హోసన్నా రండి. All of you stand up. Stand up. ఎక్సర్సైజ్ చేసినా కూర్చోబెడదాం. ఎక్సర్సైజే. 1 2 చెప్పండి. ఆమెన్ ఆమెన్. క్లాప్ యువర్ హ్యాండ్స్. 4 5 6 7 8 9 10. Blink your fingers. 1 2 3 4 5 6 7 8 9 10. Tap your knees. 1 2 3 4 5 6 7 8 9 10. Stamp your feet. 1 2 3 4 5 6 7 8 9 10. Tarvata join your hands. చెప్పండి. జాయిన్ యువర్ హ్యాండ్స్. షౌట్ ఆమెన్. 1 2 3 కూర్చోండి. అచ్చా స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. చెప్పిన వెంటనే కూర్చోవాలి. ఇప్పుడు 1 2 3. ఇప్పుడు పౌడర్ తీసుకు. చిక్ 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 చిక్. బూడిద కలపండి. క్లోజింగ్ లెసన్ అయిపోయినాకే బ్రేక్. ఓకేనా? ఓకేనా? రైట్. క్లాప్ యువర్ హ్యాండ్స్. ట్యాప్. ఏ ట్యాప్ రా? నేను చెప్పినట్టు నెమ్మదిగా చెప్పు. ఆమేన్. సింగ్ హల్లెలూయా సింగ్ హల్లెలూయా. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఆసో ఆసో పిల్లమ్మని పాడదాం. పాడదామా పాడదామా వద్దా? సమయలా ప్రభు అయిబా సమరై చెప్పాలి. ఖైటా ఖైటా. చూసారా? మీ అందరికీ వచ్చింది కదా? రైట్. ఆసో ఆసో పిల్లమో ఆసో ఆసో నన్నీమో ఆసో ఆసో ప్రభు అయిబా సమయలా రుండియస ప్రభు ఫిలమోన్ జోన్ సూరజ్ बुड़ी जाई मुँह बुड़ी जानई मुँह बुड़ी जानई उड़ी जीबी गीत बुलागे उड़ी जीबी गीत बुलागे రారండి పాపల్లారా రారండి బాబుల్లారా ప్రభురకడా వచ్చుచున్నది ప్రభురకడా ఎగిరిపోయేద మాటలతో రావటానికి టీచర్స్ హెల్ప్ చేయండి. నేను లేచి నిల్చోవాలా లేచి నిల్చోవాలా. రైట్. ఈ రెడ్ కార్పెట్ మీద ఎవరు ఉండొద్దు, జరగాల. అలా లైన్లో పెట్టండి. లైన్లో పెట్టండి. అరే మీరు కూడా
కొంచెం ముందుకు రండి. కేజీ వాళ్ళు ముందుకు వస్తే జూనియర్ సీనియర్స్ అక్కడ ప్లేస్ అస్సలు సరిపోవట్లే. ముందుకు రావాలి. ఆర్ యు రెడీ? అందరూ ఒకేసారి అనాల. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏరా జూనియర్ వాళ్ళు ఏంట్రా అంట అట్ట దిక్కులు చూస్తారేంట్రా? ఆ సీనియర్ వాళ్ళు నిల్చోండి. ఏంద్రా నిల్చొని పాడదాం ఈ పాట. రారండి పాపల్లారా, రారండి బాపుల్లారా, రారండి పాపల్లారా, రారండి బాపుల్లారా, ప్రభు రకడా దేవుని బడిలో చేరండి. ఆసో పిల్లమో ఆసో ఆసో ప్రభు ఐబా సమయయిలా, ప్రభు ఐబా రుండే అసా జోన్ సూరజ్ పిల్లమో ఆసో 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 ప్రభు ప్రభు ఐబా సమయ ప్రభు పిల్లమో రుండిసి జోన్ సూర బుడి జాయిసి उड़ी जीबी गीत लगे, उड़ी जीबी गीत लगे. కాల్బల మందు చేరకే పాడదామా? పాడదామా? కాల్బల మందు గట్టిగా పాడాలి ఇప్పుడు. ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం యాక్టివ్ చేసి ఇచ్చేద్దాం. I may never march in the infantry, ride in the cavalry, shoot in the artillery. I may never fly over my enemy, but I'm in the Lord's army. I'm in the Lord's army. భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. సిద్ధంగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చాక్లెట్ ఇస్తాను. ఇక్కడ మీకు ఇస్తాం. ఇస్తే చాక్లెట్ మిస్ అయిపోతారు. చాక్లెట్ ఏమవుతుంది? ఆ చాక్లెట్ తీసుకొచ్చే బాబు. అందరికి ప్రైజ్ ది లార్డ్. చాలా ఉంటుంది కదా, మనం పాటలు నేర్చుకొని కథను కూడా ఏమైపోయింది, అయిపోయింది. ఇంకా చాలా విడిచిపెడతారు లేదా అన్నట్లుగా అలా అన్నట్లు అనిపిస్తుంది కొంతమంది మొఖాలు. వినాలనే ఉందా? ఓకే, ఎక్కువసేపు నేను మాట్లాడను, ఎక్కువసేపు క్లాస్ తీసుకోను. క్లాస్ అంటే స్కూల్ అనుకుంటారు, అవునా? ఎక్కువ సమయం నేను తీసుకోను, తక్కువ సమయంలో చెప్తాను. మీరు అల్లరి చేయకుండా ఉంటేనే. మాట్లాడితే నేను మాట్లాడను, మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. ఓకేనా? మీరు మాట్లాడాలా నేను మాట్లాడాలా చెప్పండి. మీరు వినాలి, అంతేనా? ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, సరేనా? కథ నేర్చుకుందామా వద్దా? నేర్చుకుందామా? కళ్ళు మూసుకోవాలా, చిన్న ప్రార్థన చేసుకుందాం, సరేనా? అందరూ కళ్ళు మూసుకోవాలా, ఎవ్వరు కూడా కళ్ళు తెరిచి చూడకూడదు. అడగండి, యేసయ్యా నాతో మాట్లాడండి, ఈ సెషన్లో నాతో మాట్లాడండి అని చిన్న ప్రార్థన మౌనంగా మీరు చేసుకోవాలా. అప్పుడు యేసయ్య మీతో మాట్లాడతాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. సర్వశక్తి గల ప్రేమ గల ప్రియ పరలోకమందున మా తండ్రి, మహిమ కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ నిలబడే ఈ దాసునైనటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఏ శక్తి సామర్థ్యం
నాకు లేదని ఒప్పుకుంటూ వస్తున్నాను. నా దేవ నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నా దేవ ఏం చెప్పాలో నాకు తెలియదు. నా ప్రభువా మీరే నా నోటికి బూరగా ఉండి నా దేవ బిడ్డలకు ఏదైతే మీరు నేర్పించారో మీరే బలపరిచి వాడుకోమని మీ కృపగల. టోనీ ఏం చేస్తాడని నేర్చుకున్నాం. మీలాగా చదువుకుంటున్నాడా? చదువు మానేశాడా? మంచోడా చెడ్డోడా? మంచోడేనా? అబ్బా మీకు చాలా బాగా గుర్తుంది కదా. ఏం చేసేవాడు? తీసుకెళ్ళి ఆట పట్టించేవాడు, అల్లరి చేసేవాడు, అవునా? మూర్ఖంగా అయితే టోనీకి ఒక ఆశ ఉంది. ఏంటి? ఏం ఆశ ఉంది అతనికి? వెరీ గుడ్. ఎక్కడ వెళ్ళాలా? అమెరికా వెళ్ళాలని టోనీకి ఆశ ఉంది కదా. ఎవరైనా అమెరికా వెళ్ళారా? మీరు ఎవరైనా వెళ్ళారా అమెరికా? ఎప్పుడు వెళ్ళావు నువ్వు? ఎలా వెళ్ళిపోయావు? ఎగిరి వెళ్ళిపోయావా? కానీ వెళ్ళగలమా? అంత ఈజీ కాదు కదా. అమెరికా వెళ్ళాలంటే దానికి సంబంధించిన వీసా ఉండాలా కదా, డబ్బులు ఉండాలా. అప్పుడే మనము ఏం చేయగలము? అమెరికా వెళ్ళగలం. టోనీకి ఏముంది? అమెరికా వెళ్ళాలని ఆశ ఉంది, అవునా? అయితే ఆశ ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు అమెరికా వెళ్ళాలా? అక్కడ డబ్బులు సంపాదించుకోవాలా, ఏదో ఒక ఉద్యోగము సంపాదించుకోవాలని, డబ్బులు సంపాదించాలి, మంచిగా తన లైఫ్ ఉండాలని ఆలోచన చేస్తూ అమెరికా వెళ్ళాలని తన మామతో అంటే, సరేరా చూద్దాం, నువ్వేం తొందరపడవద్దు అని వాళ్ళ మామగారు అంటున్నారు. అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటని? ఒక ఓడ మరి నావికుడు ఉంటాడు కదా, అక్కడి నుంచి ఒక ఆన్లైన్ మెసేజ్ అన్నది రావడం జరిగింది. ఆన్లైన్లో మనం మెసేజ్ వస్తుంటుంది లేదా? మొబైల్లో మెసేజ్ వస్తుందా లేదా? ఆన్లైన్లో మెసేజ్ వచ్చింది ఒకటి. ఏంటని ఆ మెసేజు? అమెరికా ఓడ బయలుదేరి అమెరికా వెళ్తుంది. ఆ ఓడ వెళ్ళే మరి ఒక వ్యక్తి తనకు అనారోగ్యం వచ్చింది, అందుకని ఆ వ్యక్తి వెళ్ళట్లేదు. ఒక మెసేజ్ అన్నది ఆన్లైన్లో రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ టోనీకి ఆశ ఉంది, ఎక్కడ వెళ్ళాలని? అమెరికా. వాళ్ళ ఊరు ఎక్కడ? టోనీ వాళ్ళ ఊరేది? మీరు వినలేదా? ఇటలీ. ఎక్కడ? ఇటలీలో ఉంటున్నాడు. అమెరికా వెళ్ళాలని, ఇటలీ నుండి అమెరికా వెళ్ళడానికి ఆశ తనకుంది. అయితే ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసినాడో వెంటనే నేను వెళ్తాను, ఆ వ్యక్తి నేనే కావాలా, ఆ వ్యక్తి నేనే కావాలా, నా కోసమే మరి వెళ్ళవలసినటువంటి వ్యక్తి అనారోగ్యంతో ఉండిపోయడము, కాబట్టి నేను వెంటనే టికెట్ బుక్ చేసాలని ఏం చేసుకున్నాడు? వెంటనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని వెంటనే ఆ ఓడ మీద వెళ్ళడానికి, షిప్లో వెళ్ళడానికి టికెట్ అన్నది బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళడానికి నాకు టికెట్ దొరికిందని సంతోషంతో ఉన్నాడు. రే మాట్లాడొద్దు. తర్వాత ఏం చేయాలా? వీసా చేయించుకోవాలా, అవునా? పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడాను వెంటనే చకచక చేసేసుకున్నారు. ఎవరు చేసుకున్నాడు? ఎవరు? టోనీ. ఎవరైనా టోనీ ఉన్నారా ఇక్కడ? లేదా? టోన్సే ఉన్నాయి, టోనీ లేడా? వెరీ గుడ్, సరే మంచిది. అవన్నీ కూడా సిద్ధపరచుకున్నాడు తన దగ్గర. మరి కావాల్సినటువంటి బట్టలు కావచ్చు, డబ్బులు కావచ్చు, అవన్నీ కూడాను సమకూర్చుకున్నాడు. తన కుటుంబం ఉన్నటువంటి వారందరితో కూడాను నేను అమెరికాలో న్యూయార్క్కి వెళ్ళబోతున్నాను అని తన బంధుమిత్రులందరితో కూడాను చెప్పడం జరిగింది. టోనీ ఇప్పుడు తన దగ్గర కొంత డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఎంత ఉంది తెలుసా? ఎక్కడైనా బట్టలు కావాల్సినవన్నీ కూడాను ఏం చేసుకుంటాం? పేస్ట్, ఒక బ్యాగ్లో మనం సూట్ కేసులో అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటాం. తినుబండరాలు కూడా ప్యాక్ చేసుకుంటాం. ఎంత ఉంది? 200. మన భారతదేశానికైతే మనము డబ్బులు దేంతో చూపిస్తాం? మనము రూపాయలలో చూపిస్తాం, అంతే కదా? రూపాయలలో దాని కరెన్సీ, అవునా? రూపాయి. అదే అమెరికాలో డాలర్. వెరీ గుడ్, డాలర్లలో చెప్తాం. ఎన్ని డాలర్లు ఉన్నాయి ఇతనికి? $30 సంపాదించుకున్నాడు.
ఎంత? వీళ్ళు వాళ్ళని కూడా అడిగాడు అనమాట, నేను అమెరికా వెళ్తే మళ్ళీ వచ్చిన తర్వాత మీకు డబ్బులు నేను మరలా మీకు ఇస్తాను, నాకు ఇచ్చుండండి అని. బారోవింగ్ అంటే తను ఏం చేశాడు, $30 తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను, అమెరికా వెళ్ళడానికి. కనిపిస్తున్నాడు లేదా? తన చేతులు ఏమున్నాయి? ఏముంది? అవునా? సూట్ కేసు. ఎన్ని పట్టుకున్నాడు? 2 సూట్ కేసులు తన చేతుల్లో ఉన్నాయి. తలకేముంది? టోపీ ఉంది. అవునా? ఉందా లేదా? ఇక్కడ చిన్న చిన్న వేట్ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఎక్కడ వచ్చాడు టోనీ? పడవ దగ్గర, షిప్ యార్డ్. ఎక్కడైతే ఓకే, ఎట్లా వచ్చాడు? ఇటలీ నుండి రైలు మార్గం గుండా ట్రైన్ ఎక్కి ఇప్పుడు ఓడరేవు దగ్గరికి ఎవరు వచ్చారు? టోనీ రావడం జరిగింది. చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. అతను సంతోషమా కాదా? సముద్రం నీటిలో ప్రయాణం చేయడం అంటే కొంతమందికి భయం వేస్తుంది. అమ్మో ఇది మునిగిపోద్దేమో, ఏమైపోతామో భయం వేస్తుంటుంది. ఇతను కూడా, టోనీకి కూడా కొంత భయం వేస్తుంది. అవునా? ఓడ ఎక్కి వెళ్ళడంటే చాలా భయం వేస్తుంది. అయినా సరే తప్పదు కదా, తన ఆశ నెరవేర్చుకోవాలి. ఏంటి తన ఆశ? ఏంటి? అమెరికా వెళ్ళాలా, న్యూయార్క్ వెళ్ళాలా. కాబట్టి తను ఇప్పుడు రానే వచ్చింది ఓడ. ఏం చేశాడు? ఓడ ఎక్కడం అనేది జరిగింది. ఓడ ఎక్కేసాడు. ఓడ ఎక్కి ఓడ పై భాగంలో తను వెళ్ళి అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. ఒక పక్క భయం వేస్తుంది. ఆ అలలు ఇటువటు కదులుతున్నాయి, నీళ్లు కదులుతున్నప్పుడు చాలా భయంగా ఉంది. ఆ ఓడలో మరి చాలామంది వ్యాపారస్తులు కూడా అక్కడ మరి ఉన్నట్లుగా మాట్లాడతారు. అవునా? ఇంగ్లీష్ నో అనే పదము తెలుసు ఎవరికి? టోనీకి. ఇంకొకటి పదం, 4 పదాలు అన్నాను కదా, ఇంకొకటి ఏంటి? ఐఎమ్ హంగ్రీ. ఈ 4 పదాలు నేర్చుకొని అమెరికా వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాడు. టోనీ ఎక్కడ దిగాడు? న్యూయార్క్. అమెరికాలోని న్యూయార్క్ అనే ప్రాంతంలో కనిపిస్తుంది. ఏంటిది? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. వెరీ గుడ్. ఈ బొమ్మను కూడా చూసి చాలా సంతోషం అనిపిస్తుంది అతనికి. దిగిపోయాడు. అక్కడి నుంచి మరలా అతను ఎక్కడ వెళ్ళాలా? న్యూయార్క్ నుండి ఎక్కడ చెప్పండి? బ్లీకర్ స్ట్రీట్ అనే ప్రాంతానికి ఎవరు వెళ్ళాలా? టోనీ వెళ్ళాలా. ఇప్పుడు టోనీ తనకు తెలియట్లేదు ఎలాగ వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో, ఏం చేయాలో తెలియట్లేదు. ట్రైన్ వెక్కి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ మామగారు చెప్పారు, నువ్వు అక్కడ ఓడ దిగిన వెంటనే ట్రైన్ వెక్కి నువ్వు బ్లిక్కర్ స్ట్రీట్కి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రైన్ ఎక్కి వెళ్ళాలా? ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ట్రైను ఎక్కి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. రైల్వే స్టేషన్లో వెళ్ళి ట్రైన్ కోసం చూస్తున్నాడు. ట్రైన్ వచ్చిన వెంటనే ట్రైన్ ఏం చేశాడు? టోనీ ట్రైన్ లేదు. ఎవరికి? టోనీకి తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఏం చేశాడు? కండక్టర్ అక్కడ ఉంటాడు కదా, టికెట్ కలెక్టర్ ట్రైన్లో ఉంటాడా లేదా? కలెక్టర్కి అడిగాడు, నేను బ్లిక్కర్ స్ట్రీట్ అనే ప్రాంతానికి నేను దిగాల, నాకు తెలియట్లేదు, మీరే చెప్పాలంటే నవ్వుకుంటే ఏమన్నాడు? సరేరా అబ్బాయి, నేను నీకు ఆ స్టాప్ వచ్చిన వెంటనే నేను చెప్తానులే అన్నాడు. ఇప్పుడు ఇతనికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 21 సంవత్సరాలు. ఎవరికి? ఇటువంటి చూస్తున్నాడు. ఎవరితో మాట్లాడడానికి కూడాను తనకు భాష రాదు కదా, లాంగ్వేజ్ రాదు. అందుకే వెళ్ళిపోతున్నాడు. ఎవరితో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎక్కడొచ్చింది? బ్లిక్కర్ స్ట్రీట్ అనే ఆ ప్రాంతము, తనకు అనుకున్న ప్రాంతము వచ్చింది. ట్రైను దిగిపోవడం జరిగింది. ట్రైన్లో దిగిపోయాడు, రైల్వే స్టేషన్లో దిగిపోయాడు. చూసారా, విశాఖపట్నం నుంచి అరకు రావాలంటే రైల్వే స్టేషన్లో దిగిపోతాం. అక్కడి నుంచి ఎక్కడ రావాలి మనము? హెర్మోన్ ప్రార్థన మందిరంకి రావాలా? అవునా? ఎక్కడుంది ఇది? బీ కాలనీలో. అరకు వెళ్ళి బీ కాలనీ అని చెప్తే తీసుకొచ్చి దిగబెడతారు. అలాగే అతను బ్లిక్కర్ స్ట్రీట్ నుండి ఎక్కడ రావాలా? థామ్సన్ స్ట్రీట్ అనే ప్రాంతానికి రావాలి. అక్కడ ఎవరు ఉన్నారు? ఇటాలీలో ఉన్నటువంటి ఇటాలియన్ వాళ్ళు, అంటే వాళ్ళ మామకు పరిచయమైనటువంటి వారు, వాళ్ళు అక్కడ న్యూయార్క్లో ఉన్నారు, బ్లిక్కర్ స్ట్రీట్ దగ్గర. సో వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని ఏం చేశారు? ఈ టోనీకి తీసుకెళ్ళడం అనేది
జరిగింది. టోనీ ఎంతో సంతోషించాడు. నాకెవరు రిసీవింగ్కి రారేమో అనుకున్నాను, కానీ వచ్చారు కాబట్టి నాకు ఎంతో సంతోషమని ఏం చేశాడు, తనకు తీసుకెళ్ళినటువంటి ఒక అంకుల్ ఉన్నారు, కాన్స్టోటినో అనే ఒక అంకుల్ వచ్చి ఎవరికి తీసుకెళ్లారు, టోనీకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. కలుసుకున్నారు. అవునా? వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు ఎంతో కౌగిలించుకొని, మీ మామ మాకు ఫోన్ చేశాడు, టోనీ అంటే నువ్వేనా, చాలా చక్కగా ఉన్నావు, సరే నీకు ఉద్యోగం మేము ఇప్పించే బాధ్యత మాది అని వాళ్ళు రెస్పాన్స్ తీసుకొని అతనికి చక్కగా చూసుకున్నారు. మరుసటి రోజు అతనికి ఏం చేశారు, మరి మిషన్ షాప్, ఏ షాపు, మిషన్ షాప్ అంటే మెకానికల్ షాప్కి తనకు జాయిన్ చేయడం అనేది జరిగింది. మెకానికల్ షాప్ అక్కడ ఎంత అతనికి జాబ్ దొరికింది. ఇప్పుడు ఎంత ఇస్తారు అతనికి, ఎంత డబ్బులు ఇస్తారు, $. జాబ్ దొరికిందా లేదా, జాబ్ దొరికేసింది. ఇప్పుడు అక్కడ అతను అంతస్తుల బిల్డింగ్ అన్నది, అక్కడ పైన ఉండడానికి ఒక రూమ్ కూడా దొరికింది. సరే, టోనీకి 3 మంచి జరిగింది. ఏంటేంటి, రిసీవ్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, జాబ్ దొరికింది, తను ఉండడానికి ఇల్లు కూడా దొరికింది. అయితే ఈ న్యూయార్క్లో చలి బాగా ఎక్కువ ఉంటుంది, అది చలికాలం కాబట్టి చలితో వణికిపోతున్నాడు, దుప్పటి కప్పుకున్నాడు. తనకేమనిపించిందంటే, చలికాలంలో మనకేమనిపిస్తుంది, ఏం తినాలనిపిస్తుంది, వేడి వేడి సమోసాలు, అవునా, న్యూడిల్స్, వేడి వేడి పకోడీలు, ఇవన్నీ తినాలనిపిస్తుంటుంది. అవునా? ఇతనికి ఏం తినాలనిపిస్తుందట, సూప్ తినాలనిపిస్తుంది. ఏంటి, షాప్ నుండి వచ్చిన తర్వాత, మరి ఆ చలికాలం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి టోనీ ఏం చేస్తున్నాడు, సూప్ తయారు చేయడానికి గ్యాస్ వెలిగిస్తున్నాడు లేదా, అవునా, లైటర్ పెట్టుకుని ఏం చేస్తున్నాడు, మంట వెలిగిస్తున్నాడా, మంట వెలిగిస్తున్నాడు. మంట వెలుగుతుంది. ఏమేమి తీసుకొచ్చాడు, సూప్ తయారు చేయడానికి కూరలు తీసుకున్నాడు, ఇవన్నీ కూడాను, సాల్ట్ తీసుకున్నాడు, ఇవన్నీ మసాలా సామాన్లన్నీ తీసుకొని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు సూప్ తయారు చేసుకొని చక్కగా తిన్నాడు. తిన్న తర్వాత మరి ఈ కొంతకాలం ఏంటి, చాలా డబ్బులు సంపాదించిన తర్వాత ఇంకా సంపాదించాలా అనుకొని ఏం చేశాడంటే, అక్కడ మరి ట్యాక్సీ కార్లు తిరుగుతుంటే నేను కూడా ట్యాక్సీ తిప్పితే బాగుంటుంది అనుకున్నాడు. ట్యాక్సీ తిప్పితే బాగుంటుంది అని అనుకొని ఒక ధనవంతుడు ఉంటాడు అక్కడ, అతని పేరు మిస్టర్ రూట్. ఏం పేరు, మిస్టర్ రూట్ దగ్గరకు వెళ్ళి కలవడం జరుగుతుంది. ఆ మిస్టర్ రూట్ దగ్గరకు వెళ్ళి నేను ట్యాక్సీ తిప్పాలని అనుకుంటున్నాను, నాకెంత ఇస్తావు అని అడుగుతున్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, నేను $450 నీకు ఇస్తాను, ట్యాక్సీ తిప్పినట్లయితే ఎంత ఇస్తాను, $450 నీకు నేను ఇస్తాను. పేరు రూట్. ఇక్కడ ఎవరున్నారు, టోనీ రూట్ అనే అంకుల్ దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు. సరే, నీకు జాబ్ ఇవ్వాలో లేదో, నేను నీకు 1:15 మాకు ఇంక అవ్వలేదు, 1:15 విడిచిపెడతాను. ఓకే, 1:15 నీకు ఏమి ఇస్తాను, నేను జాబ్ ఇస్తాను, నువ్వు ట్యాక్స్ తిప్పుకోవచ్చు అంటే అప్పుడు సంతోషంతో వెళ్ళిపోయాడు. 1:15 ఫోన్ వచ్చింది టోనీకి. ఫోన్ వస్తే సంతోషంతో వెళ్ళి ఏం చేశాడు, సంపాదించాడు. దాంతోపాటు తను ఏమనుకున్నాడంటే, ఈ డబ్బులు నాకు చాలవు, ఇంకా నేను సంపాదించాలి అనుకొని ఏం చేస్తున్నాడు టోనీ, ఇంకా ఏదైనా కిరాణా షాప్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాడు. ఏంటి, కిరాణా షాప్ పెడితే ఇంకా ఏం చేస్తుంది, చేతులు ఏముంది, సంచి ఉందా. ఈ ఫ్లోరెన్స్ను చూసి తను చాలా ఇష్టపడ్డాడు. చాలా వినయంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఇష్టపడి ఏం వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు, వ్యవసాయం. ఏది పండించాలనుకుంటున్నాడు, కూరగాయలు, టమోటా. ఏంటి, టమాటా పండించాలని ఎవరు పెడుతూ అంటున్నాడు, ప్లో చేస్తున్నాడంటే టోనీ ఎట్లా పండించాలా, వ్యవసాయం అనేది ఎలా చేయాలా అని ఏం చేస్తున్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. ఎక్కడ వెళ్ళాడు, వింటున్నారా, ఎక్కడ వెళ్ళాడు, లైబ్రరీ ఉంటుంది లేదా కాలేజెస్లో. ఇప్పుడు
దేనికోసం వచ్చాడు? దేనికోసం? వ్యవసాయం చేయడానికి, టమాటా ఎట్లా పండించాలా ఆ బుక్స్ చదివి దాని ప్రకారం నేను వ్యవసాయం. అప్పుడు ఆ బుక్స్ చదువుతున్నాడు, దాని గురించి తెలుసుకున్నాడు. ఇంకా పక్కన టేబుల్ పక్కన ఇంకొక బుక్ కనిపిస్తుంది. టేబుల్ పక్కన ఇంకొక బుక్ కనిపిస్తుంది. ఏ బుక్ తెలుసా? ఏ బుక్? యేసుక్రీస్తు చరిత్ర అనే బుక్ కనిపిస్తుంది. దానిపైపు ఇలా చూశాడు. ఇదేంటి చరిత్ర అంటుందేంటి, యేసుక్రీస్తు అంటుందేంటి? మనం అప్పుడు చిన్నప్పుడు గుడ్ ఫ్రైడే, ఈస్టర్, తర్వాత క్రిస్మస్ చేసుకునే వాళ్ళం కదా, ఓహో అదా ఇది అని అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడి ఉన్న సంగతి అతనికి తెలియదు. అయితే ఆ బుక్ మెల్లగా పక్కన తీసుకున్నాడు. తీసుకొని చూస్తున్నాయి, చాలా ఆశగా ఉంది అతనికి. ఆ బుక్ చదవాలి 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 అనిపిస్తుంది. ఇంకా చూస్తున్నాడు. టైం అయిపోతుంది, అందరు లేచి వెళ్ళిపోతున్నా సరే ఇతనికి ఎలా కనిపిస్తుంది? ఇంకా ఆ బుక్ చదవాలంటున్నాడు. పక్కన పెట్టడానికి ఇష్టపడట్లేదు, చదువుతూనే ఉంటున్నాడు. అందరు వెళ్ళిపోతున్నారు. ఎంతో ఆశగా ఉంది అతనికి, ఎంతో ఆశగా ఉంది చదవాలని అనుకుంటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడినటువంటి మాటలు కనిపిస్తున్నాయి. ఇంకా బుక్ తీస్తుంటే చాలా విషయాలు, తను గొప్ప గొప్ప సంగతులు తెలుసుకుంటున్నాడు. సాయంత్రం అయిపోయింది, మరలా ఏం చేస్తున్నాడు అతను? ఇంటికి మరలా ఆశ కలుగుతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా ఆశ కలుగుతుంది. ఏంటి? ఇంకా బుక్ ఎవరు వచ్చారు? టోనీ లైబ్రరీకి వచ్చి బైబుల్ చదవాలని ఆశ కలిగింది. ఏం చదవాలని? చదువుతున్నారు మీరు? చదువుతున్నారు బైబుల్? చూసారా, టోనీకి బైబుల్ చదవాలని ఆశ కలిగింది. ఎప్పుడైతే ఏం కనిపిస్తుంది? దేవుని యొక్క సృష్టి గురించి కనిపిస్తుంది, అవునా? అవన్నీ చదువుతుంటే ఆయన ఎట్లా భూమి ఆకాశం ఈ సృష్టి అంతా కూడా ఎట్లా సృష్టించినాడో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో, దేవుని ప్రజలను ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడో అవన్నీ కూడా చదువుతూ వస్తున్నాడు. టైం తెలియట్లేదు అతనికి. అట్లా చదువుకుంటూ ఎక్కడొస్తాడు తెలుసా? కొత్త నిబంధన గ్రంథానికి వస్తాడు. కొత్త నిబంధన గ్రంథంలో అక్కడ చదువుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం అవుతారు. మాట్లాడకూడదు. యేసుక్రీస్తు గొప్ప కార్యములేంటో అతను మరి చదువుతున్నప్పుడు అతనికి ఎంతో సంతోషం అనిపిస్తుంది. అలా చదువుకుంటుంటే ఏం కనిపించింది తెలుసా అతనికి? చదవండి, యోహాను రాసిన సువార్త 3:16. యోహాను 3:16 ఎవరు చదువుతారు స్పీడ్గా? యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎప్పుడైతే ఈ మాట తను చదువుతొచ్చినాడో ఆ మాట ద్వారా అతను నొప్పింపబడినవాడుగా ఉంటున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడా? నాలాంటి మూర్ఖుణ్ణి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడా అనే విషయము తను గ్రహించడం అన్నది జరిగింది. నేను మూర్ఖంగా ప్రవర్తించాను, దేవుడు నాలాంటి పాపి అయినటువంటి మనుష్యుణ్ణి నాలాంటి మెప్పిస్తుంటాను, అల్లరి చేస్తుంటాను, చెడ్డ కార్యములు చేస్తుంటాను, అటువంటి నన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడా అని వాక్యమంతా చదువుతుంటే ఎంతో దుఃఖంతో అతను నింపబడుతున్నాడు. ఎంతో దుఃఖంతో నింపబడి ఆ మాటలన్నీ చదువుతుంటే కూడాను తను ఆ మాట చేత ఏం చేసినాడు? నొప్పింపబడుతూ వచ్చినాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో నీ కొరకు నేను మరణించాను అన్న మాట కూడా చదువుతూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అన్న మాట కూడాను ఆయన చదువుతూ వస్తున్నప్పుడు తన హృదయము దుఃఖంతో నిండిపోయింది. ఏం చేయాలో తను అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపముల కొరకై నువ్వు ఏం చేసినావు? ఈ లోకానికి వచ్చి తిరిగి లేచినావు. నువ్వు నా కొరకై మరణించకపోతే నా పాపములు పోవు. రోమ రాసిన పత్రిక 6:23 చదవండి. రోమ 6:23. రోమ 6:23 ఏంటని రాయబడి ఉంది? ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపం వలన ఏమొస్తుంది? మరణం వస్తుంది.
కాబట్టి ఆ మరణం నుండి నన్ను తప్పించు, నేను నన్ను మీరు ప్రేమించినారు, నా కొరకై మరణించినారు, యేసయ్య నా పాపములన్నీ కూడాను క్షమించు అని యేసు ప్రభు దగ్గర తన పాపములన్నీ కూడాను ఏం చేసినాడు? ఒప్పుకున్నప్పుడు యేసయ్య తన పాపములన్నీ కూడా ఏం చేసినాడు? క్షమించాడు. 1 యోహాను 1:9 ఏం రాయబడి ఉంది చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి తన పాపములను కూడా యేసు ఏం చేసినాడు? క్షమించేశాడు. ఇప్పుడు అతనిలో ఏముంది? ఇప్పుడు దుఃఖం ఉందా, సంతోషం ఉందా? తన పాపమన్నీ కూడాను పోయింది. ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు టోనీ. చూడండి టోనీ ముఖంలో ఎలాగుంది? సంతోషం ఉందా, దుఃఖం ఉందా? సంతోషమేనా, దుఃఖం ఉందా చెప్పండి? చిన్న బిడ్డ, యవనస్తుడా, ప్రభు అడుగుతున్నాడు. ఇతను చేసిన ప్రార్థన ఏంటంటే తన పాపములు ఒప్పుకున్నాడు. యేసు ప్రభు ద్వారా క్షమాపణ అడిగి, యేసయ్యా ఈ దినము నుండి నీకే మొదటి స్థానం ఇస్తాను. ఇంతవరకు నేను నా జాబ్ కోసము మొదటి స్థానము నేను ఇస్తూ దానికోసమైనా సమయం కేటాయించను, కానీ ఈ దినము నుండి నిన్నే ప్రేమిస్తాను, నా మొదటి స్థానం నీకే ఇస్తాను, నిన్నే సేవిస్తాను, నీ కొరకు నేను జీవిస్తానని తీర్మానించుకోవడం అనేది జరిగింది. ఎవరు? టోనీ. కాబట్టి మొదటి స్థానం నువ్వు ఇస్తున్నావు. దేనికోసం నువ్వు జీవిస్తున్నావు? నీ పాపంతో నీవు జీవించి మరణించినట్లయితే యేసు ప్రభు నిన్ను కూడా ప్రేమించి నీ పాపం నుండి నిన్ను కూడా విడిపించి ఆ నిత్యరాజ్యంలో నిన్ను కూడా చేర్చాలని ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? యేసు ప్రభుని నువ్వు చేర్చుకున్నావా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినావా? ఒకవేళ యేసు ప్రభు లేకుండా ఉన్నట్లయితే నువ్వెన్ని కలిగి ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా సరే నిన్ను అవి పరలోకానికి తీసుకెళ్ళవు. ఎక్కడ తీసుకెళ్తాయి? నరకానికి తీసుకువెళ్తాయి. ఒక చిన్న అంశం చెప్పి నేను ముగిస్తాను. ఒక పాప మీలాగానే సండే స్కూల్ ఇలాంటి వీబీఎస్కి వచ్చింది. సండే స్కూల్ టీచర్ అంటున్నారు, ఈ దినం నీ పాపములు ఒప్పుకో, రేపటికి ఏం సంభవిస్తుందో నీకు తెలియదు, రేపటి దినం ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము, నీ పాపములు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, పాపం నుండి విడుదల దొరుకుతుంది, యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు, పరలోకం ఇస్తాడు. ఒకవేళ యేసు ప్రభువును అంగీకరించకపోతే, నీ పాపముల నుండి విడుదల పొందకపోతే నిత్య నాశనం, నరకానికి వెళ్తావు, జాగ్రత్త అని చెప్తే అమ్మ ఏమనింది? తర్వాత చూసుకోవచ్చులే, తర్వాత నేను ఒప్పుకుంటానులే అనుకుంటుంది. ఇలాగ వీబీఎస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతుంది. మార్గ మధ్యంలో రోడ్ క్రాస్ చేయాలా వెళ్తున్నప్పుడు ఒక కారు వచ్చి సడన్గా ఏం చేసింది? అమ్మాయిని గుద్దేసింది. అమ్మాయి ఏమైపోయింది? చచ్చిపోయింది. యేసు ప్రభుని అంగీకరించిందా? అంగీకరించలేదు. యేసు ప్రభుని నమ్ముకోలేదు. వెళ్ళడం ఎవరికి ఇష్టం? నరకం. పరలోకం అంటే ఇష్టమా, నరకం అంటే ఇష్టమా? పరలోకం ఇష్టం అన్నట్లయితే ఇప్పుడు యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపములు ఒప్పుకొని యేసయ్య దగ్గర ఆయన కార్చిన రక్తంతో మరి కడుక్కున్నట్లయితే నీ పాపములన్నీ కూడాను యేసు ప్రభు తీసివేసి టోనీకు ఏ విధంగా అయితే గొప్ప సంతోషము యేసు ప్రభు ఇచ్చినాడో అట్టి సంతోషం నువ్వు కూడా కలిగి ఉంటావు. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే గొప్ప ఆధిక్యత దేవుడు ఆ పరలోకం నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. యేసు ప్రభు కావాలా వద్దా? పరలోకం కావాలా వద్దా? కావాలన్నట్లయితే మోకరించి ఇప్పుడే నువ్వు అడిగినట్లయితే ఆ గొప్ప మహిమ కలిగినట్టు రాజ్యం యేసుక్రీస్తు ప్రభు నీకు ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హాయ్, ఏంటి మిమ్మల్ని ఎవరు మాట్లాడమంటున్నారు? ఎవరు మాట్లాడదు? కథ విన్నారు కదా? కథ పేరు ఏం పేరు? ద లిటిల్ రాస్కెల్. అంతేనా? అర్థమైందా కథ అంతా? మరి మనం ఎలా ఉండాలి? మారు మనసు పొందిన రాస్కెలా, మారు మనసు పొందని రాస్కెల్లా ఉండాలా? వెరీ గుడ్. కాబట్టి ఎవరు మాట్లాడద్దు.
మీరు మాట్లాడితే ఇక్కడ నిలబెడతాం మిమ్మల్ని. రే బాబా రే అని వీళ్ళు 1 2 3 4 అంటే ఏంటి? నోరు కూడా ముయ్యాలి. ప్రార్థన చేస్తాం. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడితే నేను ప్రార్థన చేయను. సమస్త మంచి ఈవులు అనుగ్రహించువాడా, నిబంధనను స్థిరపరచు మా దేవా, మా పునుడకు దేవా, అద్భుతములు చేయి దేవా, బలమైన మా గొప్ప దేవా, హెచ్చింపబడిన నామములో మీ పాద ద లిటిల్ రాస్కెల్ అనేటువంటి చిన్న బిడ్డను జ్ఞాపకం చేసేటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా చేయండి. ప్రతి ఒక్కరిని దీవించము. ఇక్కడ నుండి ప్రభా ఎవ్వరు కూడా ఖాళీగా వెళ్ళకుండా అందరు కూడా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. వీచిన యేసు ప్రభునకు, ఇప్పటి వరకు మనతో మాట్లాడిన యేసు ప్రభునకు హల్లెలూయా. వెరీ గుడ్. ఎన్ని లెసన్స్ అయిపోయినాయి? ఇంకెన్ని ఉన్నాయి? రేపు ఉదయకాలం ఏముంది? ఎన్ని గంటలకు? ఉదయాన్నే రావాలా? ఎప్పుడు రావాలా? ఉదయకాలం మందిరానికి వచ్చేయాలా, సరేనా? ఓకే. తర్వాత సాయంకాలము ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు. బాప్తిజం కొరకు మరి ఎవరైతే పేర్లు ఇచ్చారో వారికి ప్రిపరేషన్ క్లాస్ ఉంటుంది. ఇంకెవరైనా బాప్తిజం కొరకు సిద్ధంగా ఉంటే మరి సాగర్ అంకుల్కి దేవుని సేవకులు ఆ పేరు ఇవ్వండి, లేదంటే చంద్రరావున చేతికైనా మీరు ఆ పేర్లు ఇవ్వటానికి ఇంకొక అవకాశం ఉంటుంది. సరే, రేపు మీ అందరికీ ఏముంది చెప్పండి? ఎగ్జామ్ ఉంది. ఏముంది? దేని కొరకాయ? 10 అయితే 10 కంటద వాక్యాలు చెప్పాలా? ఎంతమంది నేర్చుకున్నారు 10 కంటద వాక్యాలు? సరే, మీకు షీట్లు ఇస్తారు, గుర్తుపెట్టుకోనండి. ఎవరు వినాలి ఇటు అందరు, మీరు కూడా ఇటు. కాబట్టి అందరూ కూడా సమయం దొరికితే ఏం చేయాలా? కంటద వాక్యాలు నేర్చుకోవాలి. అంకులోళ్ళు మీకు మంచి మంచి గిఫ్ట్లు చేస్తున్నాడు. ప్రైజెస్ కొట్టేసుకోవాలా. 1st, 2nd, 3rd బాయ్స్లో, అలా 1st, 2nd, 3rd గర్ల్స్లో ప్రైజెస్ ఉంటాయి. అర్థమైందా? నేర్చుకుంటారా బాగా? అంకులోళ్ళు పిచ్చి పట్టి పోవాలి. అబ్బా, ఈ అబ్బాయి కరెక్ట్ రాశాడు, ఈ అమ్మాయి కరెక్ట్ రాసింది. ఎవరికి? అస్కా నుండి కూడా వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి? వినాలా? ఎక్కడి నుండి వచ్చారు? 2 నిమిషం అంశం చెప్తే ప్రార్థన చేస్తారా? 2 అంశాలు చెప్తాను. నిన్న అంకుల్ ఒక పాట నేర్పించినాడు. ఏం పాటరా అది? పేరు అంకుల్ పేరు ఏం పేరు? అంకుల్ పేరు చెప్పండి. కాబట్టి VBS పెడుతున్నారని, కాబట్టి ఏసయ్య మంచి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తాడని ఎవరికి తెలిసిపోయింది? చెప్పండి. సాతాను తెలిసిపోయింది. అర్థమైందా? అంకుల్ కోసం ప్రార్థన చేయండి. తర్వాత అస్కా నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వచ్చారు, ఒరిస్సా నుంచి పిల్లలు వచ్చారు. కాబట్టి అస్కాలో జరుగుతున్న సేవకులు ప్రార్థన చేయండి. 2 మాటలు చెప్తాను. అస్కాలో ఒరిస్సాలో సోదరు యేసుదాసు దేవుని సేవకులు అక్కడ పరిచయం చేస్తున్నారు. మేము దాదాపు 2006 నుంచి కడప జిల్లాలో పరిచర్లో మేము ఉన్నప్పుడు మాట్లాడద్దు. అస్కాలో యేసుదాస్ బ్రదర్ వస్తే నేను సహోదరునితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆడ పరిచర్య ఎట్లా ఉంటుంది అంటే, ఒక మాట చెప్పేవాడు, అన్న 2 కొత్త వాళ్ళు వస్తారు, 3 మానుకుంటారని చెప్పేవాడు. ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారు చెప్పండి? 2 వస్తే 3 మానుకుంటారు. బైబిల్ పట్టుకొని బయట తిరగకూడదు అని చెప్పేవాడు. వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారో తెలిసిన, ఒక ఇల్లు తీసుకుంటారు, వెనకాల ఒక దొడ్డిదారి అంటే చిన్న గేట్ ఉంటుంది. చేస్తుంటే ఆ అంకుల్ని, ఆ అన్నను చంపేయాలని యాక్సిడెంట్ చేశారు, గుద్దిచ్చారు బండిలతో. గుద్దిస్తే దెబ్బలు తగిలినాయి. దేవుని కృపబడి మళ్ళా కోలుకున్నాడు. మళ్ళా తిరిగి ఆయన్ను చంపాలని యాక్సిడెంట్ చేశారు. నేను అయ్యుంటేనా ముందు యాక్సిడెంట్ చేయగానే చెప్పా పెట్టకుండా పరుగో పడిన తర్వాత
కాలు చెయ్యి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, సరిగా పనిచేయదు. తర్వాత బ్రెయిన్ అంతా కూడా బయటకు వచ్చింది, ఈ పక్కనంతా కూడా సహోదరునికి పనిచేయదు. అందుకని తన బెడ్ రెస్ట్లో ఉన్నాడు. ఏం చేద్దాం చివరి రోజుల్లో, కాబట్టి అలాంటి స్థలాల కొరకు ప్రార్థన చేయాలా. ఒక మాట నేను చెప్తాను, చెప్పొచ్చో కానీ మనం ఉగ్రవాదుల్లాగా ఉండాలా. ఎలా ఉండాలి చెప్పండి? ఉగ్రవాదులు అంటే ఏంటి? ఆ దేశాన్ని ఎటు జ్వరపడతారో తెలీదు, సందు చూసుకొని జ్వరపడతారు. ఆ సమీపంలో మళ్ళీ ఉంచినాడు. మనం కూడా ప్రార్థన చేయాలా. శత్రువు ఎంత కనుక సేవకులతో కలిసి కొంత సపోర్ట్గా పరిచర్య చేయడానికి మనము ఆలోచన మనం కలిగి ఉండాలి. కానీ మనం ప్రార్థన చేస్తాం, పాట పాడుతూ ఉంటారు. పాట పాడే సమయం మీరు భోజనానికి మీరు వెళ్ళిపోవాలా. ఆ తర్వాత ఆడపిల్లలందరూ కూడా బయటికి వెళ్తే ఇక్కడ భోజనం కొరకనే ఏర్పాటు చేస్తారు. సూచన ఇమ్మేనేల్ బ్రదర్. పాడబడుతూ ఉంటాము. మగపిల్లలను వెనక నుంచి పంపించండి. రారండి చిన్న పిల్లలారా, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. రారండి సోదరులా నీచెన్ అన్న వస్త్రములను మాత పిత, సోదరి సోదరులా నీచెన్ కలసి రండి, నా ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. రారండి చిన్న పిల్లలారా. మోపిల్లలంతా వెళ్ళిపోయింది. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. మనమెవరితో కలహించరాదు, యేసెన్నడు కలహించలేదు. మనమెవరితో కలహించరాదు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. రారండి చిన్న పిల్లలారా, మన ఇమ్మేనల్ బ్రదర్. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మన ప్రియ యేసుతో అందుకో రండి. యవనస్తులు భోజనాన్ని సిద్ధపరచండి. యవనస్తులు త్వరగా వచ్చి భోజనాన్ని సిద్ధపరచండి. చిన్న పడవనయ్యా యేసయ్యా, చిన్న పడవనయ్యా, యేసు స్వామి నాలో వచ్చి నన్ను నడుపుమయా, నన్ను నడుపుమయా. యేసు స్వామి నాలో వచ్చి నన్ను నడుపుమయా.
చిన్న పడవనయ్యా యేసయ్యా, చిన్న పడవనయ్యా, చిన్న పడవనయ్యా యేసయ్యా, చిన్న పడవనయ్యా. యేసు స్వామి నాలో వచ్చి నన్ను నడుపుమయ్యా,